ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు లేదా ఇడ్లీతో ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలనిపించినప్పుడు ఇడ్లీని ఇలా 4 పార్ట్స్‌గా కట్ చేసుకోండి. మీరిలా 4 పార్ట్స్‌గా కట్ చేసుకుంటే ఇడ్లీలన్నీ ఒకటే షేప్‌లో వస్తాయండి. కాబట్టి మీరిలా కట్ చేసుకోండి. ఇప్పుడొక ప్యాన్‌లో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇడ్లీ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాంటి ప్యాన్‌లో ఫ్రై చేసుకుంటే ఇడ్లీ అనేది ప్యాన్‌కి అంటుకుంటుందండి. కాబట్టి మీరు చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్‌లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఇడ్లీ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ కదా! ఇవి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. మీరిది నార్మల్‌గా కూడా తినొచ్చు. లేదా ఏదైనా చట్నీలో డిప్ చేసుకొని కూడా తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.